ఏనన్నా బుడ్డి దా లోపలికి రా, నువ్వు రా లోపలికి, లోపలికి రా. చెప్పిన మాట ఇನ್ನು ఇప్పుడు వదలను నిన్ను నేను. ఏమే పద లోపల పో. దోసద్ది జాగ్రత్త. ఫైన్ వేసి దా పద పదమ్మా, పద పద తీస్తా. దారా జాగ్రత్త. ఏడే ఆడుక, ఏడే ఆడుకు. నేను రాను పో, ఏడే ఆడుకో మళ్ళీ వచ్చి. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. మంగళవారం రోజు మార్నింగే ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళాక ఇలాగా వీటిలన్నిటికీ వాటర్ పట్టేశాను. మొక్కలన్నిటికీ చూడండి, మా గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను. ఈరోజు ఎంత కంగారుగా అయిపోయిందో అంత చాలా వరకు మొక్కలు చచ్చిపోయాయి. ఉన్న మొక్కలు కూడా నేను ఒక దగ్గర లాస్ట్ మంత్ అంతా మొక్కలకి ఎరువులు వేయలేదు, మందులు కూడా పెస్ట్ ఏమంటాము వేప నూనె తెప్పించున్నాను కదా, అవి కూడా కొట్టలేదు. ఎందుకంటే అవి చేసినా కూడా ఎండలకైతే ఇవి నిలబడడం లేదు. సరే, ఈ ఎండలకి తట్టుకొని ఎన్నైతే నిలబడతాయో ఆ మొక్కలు ఉంచేసి మిగతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేద్దామని అయితే డిసైడ్ అయిపోయి నేను అవన్నీ ఏం చేయలేదు. ఇంక వాటిల్లో కొన్ని అయితే ఈ గోంగూర అయితే అలాగా ఉండిపోయాయి. ఒక బేర్ చెట్టు, ఆనప చెట్టు కొంచెం ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ టమాటా చెట్లు అయితే మొత్తం ఎండిపోయాయి. అసలు ఇక్కడ ఈ గోరింటాకు చెట్టు వేసాను కదా, ఇది బాగా ఇగురు పెట్టేసిందండి. మందారం చెట్లు మాత్రం అన్నీ ఉన్నాయి, ఒక్క మందారం చెట్టు కూడా చనిపోలేదు. ఈ బయట వేసిన మొక్కలన్నీ బాగున్నాయి. మునగ చెట్టు చూడండి ఎంత బాగున్నదో, ఇది అంటే బాగా పాతుకోపోయింది ఉంది. ఈ మామిడి ఆకులు కూడా అక్కడక్కడే ఎండిపోతున్నాయి, కొన్ని గ్రీన్గా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. మరి బతుకుద్దో చచ్చిపోద్దో మనకైతే తెలీదు. ఆనప చెట్టు అంతా ఎండిపోయి మళ్ళీ చిగురు పెట్టుకుంటా వచ్చింది. మా వారేమో దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వేద్దాము అన్నారు, కానీ నేను వేసి అవి తీగలు వచ్చాక దీన్ని తీసేద్దాంలే, అప్పటిదాకా ఏదైనా చిన్న చిన్న కాయలన్నా కాస్తాయి కదా అనుకున్నాను. ఇంకా స్నానం అవన్నీ కూడా చేసేసి దేవుడికి ఇవైతే పూలు కోస్తూ ఉన్నాను. మధ్యాహ్నం ఈ కొన్ని గోరుచిక్కుడుకాయ కూడా ముదిరిపోయి ఉన్నాయండి కాయలు. సరే ఈరోజు కోద్దాము. అసలు ఆ చెట్లు కూడా బాగలేవు. నేను చెప్పాను కదా, ఈ వేప నూనె కూడా కొట్టడం లేదు, అదైతే పురుగు ముడసరిలాగా అలాగైపోయింది. ఆ మొక్కలన్నీ పీకేశాను. వాటి వరకు ఈ కొన్ని కాయలు ఉన్నాయి, కోసేసి మొత్తం పీకేశాను. చూడండి, ఇక్కడంతా ఎంత ఎలంబరంగా బాగా ఫ్రెష్గా గాలి తగులుతుంది ఉండే ఆ మొక్కలకైనా. అక్కడ కూడా కొన్ని మందారం మొక్కలు ఉన్నాయి, అకస్తూరి చెట్టు అవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్లేస్లోనే ఆ చిక్కుడు మొక్కలు తీసేసాను. అసలు బాగలేవు, అవి ముడసలు వచ్చేసి అవి కూడా మేమంతా ఏమంటామంటే ఇష్టంగా తినడం లేదు, అందుకనే పీకేసాను వాటిల్ని. ఇంకా అదన్నీ అయిపోయాక నేనైతే దేవుడికి పూజ చేసేసాను. ఈరోజు మార్నింగు రొటీనేనండి ఇదైతే. మధ్యాహ్నం అదంతా నేనైతే ఇంకా తీయలేదు.
నేనైతే ఇవి అన్నీ మార్నింగ్ పూజ అవన్నీ అయిపోయాక 10-10:30 అయిపోద్దండి. తర్వాత టిఫిన్ అవన్నీ చేసేసుకునేసరికి 10:30 అలాగ అయిపోతుంది. అది అయిపోయాక నేనైతే చెప్తా ఉంటాను కదా, బ్లౌజెస్ అవి ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను. ఇంతలోపలే మా ఊరు నుంచి ఒక ఫోన్ వచ్చేసింది. మా బంధువులు, మా బావ అవుతారు, అతను చనిపోయారనమాట. చాలా పెద్ద అతనులేండి, వయసు బాగా చాలా పెద్ద వయసు. కాకపోతే మాకు ఏంటంటే మా ఊర్లోనే మా ఇంటి పక్కన మేమందరం కలిసి ఉండేవాళ్ళము బాగా. అది ఒకసారి బాగా బాధ అనిపించింది. ఇంకా దాని గురించి మేము వెళ్ళాలి ఎవరో ఒకరు. అంటే ఈరోజు మంగళవారం, ఈరోజు మామూలుగా అదేమంటాము ఎత్తుబడి చేయరు అంటారు మా సైడు. రేపు చేస్తారులే, రేపు రాండి వెళ్దాం అనింది మా అమ్మతో కూడా. ఇంక మేము అందరం మా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకొని మేము ఎవరో ఒకరం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి ఏంది ఇవన్నీ ఫోన్లు చేసుకుంటా నేనైతే వీడియో తీసే ఇదైతే చేయలేదు. ఎందుకంటే అమ్మ వచ్చేసి మా చెల్లెల దగ్గర ఉంది, చిన్న చెల్లెల దగ్గర ఉంది. అక్కడి నుంచి బస్ స్టాండ్కి దగ్గర అనమాట, మా ఊరికి వెళ్ళే బస్సులు అక్కడ దగ్గర ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం. మా వారు డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తారు, నేను ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాలి, నైట్ అయిపోద్ది, నైట్ ఆ టైంలో వెళ్ళగలనా లేదా చెల్లెల దగ్గరికి. టౌన్లో అంటే మాకైతే ఏం భయం ఉండదండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని అయినా వెళ్ళిపోవచ్చు. ఇంక మా వారికి ఫోన్ చేస్తే కూడా నువ్వు మరి వెళ్ళిపోలే అని చెప్పారు. సరే నేను 7-7:30 అలాంటి అప్పుడు వెళ్ళాను అక్కడికి. అవన్నీ నేనైతే షూట్ చేయలేదండి. రేపు మా ఊరికి పోతాను కదా, అక్కడైతే కొంచెం ఏదో అంటే చనిపోయిన కార్యానికి వెళ్తాను కాబట్టి ఏదో మా ఊరు ఒక తట్టు చాలా ఏళ్ళు అయిపోయిందండి. మా పుట్టినూరు మా అమ్మమ్మది నానమ్మది ఇద్దరిది ఒకే ఊరు అనమాట. ఆ ఊరికి వెళ్ళి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అది చూస్తున్నామని ఒక పక్క ఆనందము, ఒక తట్టు మా బావ చనిపోయారని. చాలా పెద్ద అతనులేండి, అతను కూడా చాలా మంచి ఇదిగా చనిపోయారు. మంచాన అలాగా పడకుండా ఏమి ఇబ్బందులు జరగకుండా తిరుగుతానే చనిపోయారనమాట. అది కొంచెం ఏమంటావు, ఎప్పుడైనా మనము తప్పదు ఎవరికైనా అది ఫేస్ చేయాలి. కాకపోతే ఆ ఫేస్ చేసినప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా, చనిపోయేది మంచిగా చనిపోవాలి, మంచాన అలాగా పడకుండా ఎవరిని కష్టపెట్టకుండా అని. అలాగా జరిగిందనమాట. అవన్నీ మేము మాట్లాడుకుంటా వెళ్ళాలి అనుకున్నాం. ఫైనల్గా అయితే అమ్మ నేను వెళ్దాం అనుకున్నాము. అమ్మని తీసుకొని నేను వెళ్దాం అనుకున్నాము. చెల్లి వాళ్ళిద్దరికీ పిల్లలు, వాళ్ళకి స్కూళ్ళు క్యారేజీలు, మళ్ళీ వాళ్ళు వచ్చే టయానికి మేము రాగలము లేదు. దగ్గర నెల్లూరు నుంచి మా ఊరికి వెళ్ళేసరికి బస్ దొరికి మళ్ళీ అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాలంటే ఆటోలు పట్టుకొని వెళ్ళాలంటే 3 hours పడుతుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి ఇంక మేమిద్దరం అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయి అమ్మ అయితే అక్కడికి వచ్చేయమ్మ అనింది. మా చెల్లెల దగ్గరికి నైట్ అయితే వెళ్ళిపోయాను. అలాగ జరిగిందనమాట ఈ రోజంతా. అందుకే నేనైతే ఇంకా మధ్యాహ్నం నుంచి ఏమీ షూట్ చేయలేదు, మొత్తానికి ఇక్కడ వరకే షూట్ చేశాను. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.